టీడీపీ జనసేన కలయికలో లేదంటే బీజేపీ కలిసిన ఆ ప్రభుత్వం ఏర్పడకపోతే మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేరుస్తారు? 4 ప్రధాన హామీలు ఇచ్చారంట కదా సార్. ఏ ధైర్యంతో హామీలు ఇచ్చారంటారు? నేను ఇచ్చినటువంటి 4 హామీలు కూడా ఇవాళ మా ఉమ్మడి ప్రణాళికలో ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించినయే ఆ 4 హామీలు కూడా. నేను రేపు గెలుస్తాను, నాతో పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ఏర్పడుతుంది అనేటటువంటి ధైర్యంతో ఈ 4 హామీలు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏర్పడకపోతే అనే సమస్య లేదు, వస్తుంది కాబట్టి నేను హామీ ఇచ్చా. పోతే అందులో నేను చెప్పినటువంటి ప్రైవేట్ భాగస్వామ్యంతో 2 వస్తాయి, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేయాల్సినవి ఒక 2 ఉన్నాయి. పోరాటం ద్వారా సాధిస్తాను. ఏంటి సార్ అసలు మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఒకసారి చెప్పండి. ఒకటి, నా ప్రాంతం వ్యవసాయకంగా నీటి ఆధారిత వ్యవసాయం సార్. మెట్ట ప్రాంతం ఇది. ఎంత ఉంది సార్ ఆయకట్టు మొత్తం? ఓవరాల్ గా లెక్కేసుకున్నట్టయితే 2,50,30,000 ఎకరం ఆయకట్టు మంది జగ్గంపేట నియోజకవర్గం. ఈ 1,50,000 ఎకరాలని కూడా సంపూర్ణమైనటువంటి నీటి దానికి ఇచ్చేలా లోటు లేనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఉదాహరణ చూసుకుంటే 30,000 ఎకరం పోయింది మాది. ఈ 2,30,000 ఎకరాల్లో 30,000 ఎకరం ఈ సంవత్సరం నీరు లేక మొత్తం పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత రైతు నష్టపోయాడు. మెయిన్ ఆ పరిస్థితులు రాకుండా భవిష్యత్తులో ఉండాలనేటువంటి ఆలోచనతోటి నీటి వనరులను సమీకరించి మా ప్రాంతాన్ని అంతటికీ కూడా నీటిని తెచ్చేటటువంటి బాధ్యత రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకుంటానని చెప్పడం జరిగింది. తీసుకుంటాను కూడా. ఎందుకంటే ప్రజలకు కూడా నా మీద ఒక నమ్మకం ఉంది. నేను చేస్తాను అంటే చేసి తీరుతాడు అనే నమ్మకం ఉంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా మొట్టమొదట పోటీ చేసేటప్పుడే చెప్పాను, మెట్ట ప్రాంతమైనటువంటి ప్రాంతానికి సాగునీరు, తాగునీరు సాధించి తీరుతాను, నాకు అవకాశం ఇవ్వండి అన్నాను. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితుల్లో 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చాను ఈ నియోజకవర్గానికి.